రఘు రాజా కల్లోలాగా జరుగుతుంది. రాజా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారో కల్లో జరిగినట్టు జరుగుతుంది. ఏంటి కల్లో జరిగినట్టు ఇక్కడ జాకెట్ ఉంది, దీనికి ఎంత బాటిల్ ఉంటుంది ఏంటి? బాటిల్ ఉంది, దీంట్లో బీరు ఉంటుంది. ఇప్పుడు ఎంత సరిపోదు కదా, తర్వాత తీసుకోవచ్చు, తాగేయచ్చు. మీకు దండం పెడుతున్నా వాటిని రావదే. ఉండదు అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా జిల్లెల్లే, మీకు తెలియదు జిల్లెల్లే, జిల్లెల్లే జిల్లెల్లే, నాకు తెలిసిన జిల్లెల్లే. అక్కడ దెయ్యం ఉండదు, అక్కడ దెయ్యం ఉండదు, అది నాకు తెలుసు. చూసుకోండిరా పిచ్చిరా, చూడండి. కమాన్ ఈశ్వరా, చూసి కందిరా. దెయ్యం లేదు, దెయ్యం లేదు, దెయ్యం లేదు, నాకు తెలుసు. ఇక్కడ లేకపోయినా కానీ రోడ్డు మీద ఉంటుందిరా. మనం కార్లు వెళ్ళామంటే డెఫినెట్ గా మనం చంపేదిరా. మీకు దండం పెడుతున్నా మాట పిచ్చిన సస్తావరా నెమ్మదిగా బాగా వచ్చినా నీకు దండం పెడతాను. నాకు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకోవడానికి కలొచ్చిందా? సమయం చేసుకోవట్లేదు. పొట్టోడు చెప్పినా కదా నువ్వు చెప్తాను. నేను చెప్తాను మా వాడిని చెప్పండి. అడిదిప్పి ఇడిదిప్పి మళ్ళీ కదా యాక్సిడెంట్ దగ్గరకు వచ్చినావు కాదునా? నీ అబ్బా అన్నా ఇంకేం చెప్పడా వేసానా? నిజంగా నేను నిజం చెప్తానండి. నమ్మండి బాబాయ్, నేను చెప్తాను సార్, నేను చెప్తాను సార్. ఈసారి నిజంగానే యాక్సిడెంట్ అయింది. అప్పటికి నా కొడుకులకి వద్దురా నా కల్లో దెయ్యం కనపడుద్ది, యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాం అన్నానండి. అయినా నాకు వెనకలేసుకెళ్ళారండి, యాక్సిడెంట్ అయిందని. తల్లి తోడు సార్, ఇది మాత్రం నిజమండి బాబా. ఏమయ్యా ఉమేషా? ఉమేష్ కాదండి, ఉమేష్. ఏదో వేసలేవయ్యా. ఇక్కడెక్కడో ఆడవాళ్ళ ఆర్తనాదం వినిపించట్లేదు. ఆడవాళ్ళ ఆర్తనాదాలు వినడానికి మనం ఇక్కడికి రాలేదండి. మనం ఇక్కడ ఎందుకు వచ్చామో చెప్పండి. చెప్పరే. శభాష్, అక్కడికే వచ్చాం. మనం ఇంత కష్టపడి తీస్తున్నాం చూడు, అది మన కళ్ళ దగ్గరికి వచ్చింది. మీరు పోలీసు కుక్కలో వాసన పట్టేసి శబాష్ శబాష్ అని భుజం తడుకుంటున్నారు. అంటే అసలు విషయం చెప్పడం లేదు. కామెంట్లో చెప్పింది చేయనంతే సార్. ఈ ఫారెస్ట్ లో ఒంటరిగా తిరగడం నా వల్ల కాదు సార్. అయితే ఓ స్టెప్ని తెచ్చుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి సార్, ఆడపిల్లల ఆర్తనాదాలకి ఎదిరిపోతారు. చెప్పింది చేయండి. ఇదిగో ఉమేష్,
నాకు అదురుతున్నాయా? నాకు వదులుతోంది సార్. ఎటొచ్చి మీరు బయటపడ్డారు, నేను బయటపడలేదు అంతే. ఆదర్శం అంటే ఆదర్శం కదయ్యా, నా కుడి కన్ను అదురుతుంది అంటే మనం వచ్చిన పని సక్సెస్ అవుతుంది అనమాట. అలా సక్సెస్ అయిందనుకో మనందరికి ప్రమోషన్ గ్యారంటీ అయ్యా. వెళ్ళండి, తలా వైపు వెళ్ళి వెతకండి. ఆ ఆంధ్రాలో ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి. మనం ఇటువైపు నుంచి వెళ్తాం. ఈ కీకారణ్యంలో ఎటు నుంచి వెడుతున్నానో ఎటు నుంచి వస్తున్నానో తెలియటం లేదు. ఈసారేమో డ్యూటీ కర్తవ్యం అంటాడు. ఈ అడవిలో ఏదైనా పురుగు పుట్ర ముట్టుకుంటే అమ్మో మా ఆవిడికి నేను ఒక్కడే మోగుండి. సారు 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 సార్ 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 వద్దు వద్దు అంటే వింటేగా. వెళ్ళాలి ప్రమోషన్ అంటూ పంపించాడు. ఎక్కడ చూసినా భయంకరంగా ఉంది. సార్ చెప్తావా? నిజం చెప్తావా? చెప్పరా? ప్లీజ్ సార్, పవన్ కొట్టదని చెప్పండి సార్ ప్లీజ్. చెప్పు, నిజంగా యాక్సిడెంట్ అయింది సార్. ఎన్నిసార్లు యాక్సిడెంట్ అవుతారా? ఆ రోజు యాక్సిడెంట్ అయిన రోజు నన్ను నా ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మోసుకెళ్ళారు సార్. రాజా రాజా ఒరే రవి లేకండి రా. ఒరే ఒరే రాజా చచ్చిపోయారా? నువ్వు వచ్చాక అక్కడే దగ్గరలో హాస్పిటల్ ఉన్నా ఎవరన్నా ఉండి తీసుకురారా, తొందరగా వెళ్ళరా. ఒరే ఒరే లేకండి రా. ఒరే రఘు 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 లెగరా. రే రఘు లేకండి రా బాబు. వాడు వచ్చేలా లేడరా, మనమే తీసుకెళ్దాం పదండి. ఎవరో మనుషులనే వాళ్ళు కనపడట్లేదా బాబు? తీసుకెళ్దాం పదండి. ఏమండి ఎవరండి లోపల? ఏమండి ఎవరండి లోపల? కాస్త బయటికి రారా. ఏమండి 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 కారు యాక్సిడెంట్ అయింది, మా ఫ్రెండ్ ప్రాణ పరిస్థితిలో ఉన్నాడు, కాస్త సాయం చేయరా. అక్కడ పడుకోబెట్టండి, నేను ఇప్పుడే వస్తాను. నాకు ఏంటమ్మా రండి. రాజా పక్కకు జరగండి, ఆ కాటన్ ఇవ్వండి, కొంచెం వచ్చుకోండి, ఏమీ కాదు. రాజా చాలా థ్యాంక్స్ అమ్మా. తలపైకి ఎత్తండి, తర్వాత లోపల పడుకోబెడదాం. మెల్లగా, జాగ్రత్త. పదండి లోపలికి వెళ్దాం. అయ్యో కొంచెం కేర్ఫుల్ గా. బాగా పెడుతుందా? మెల్లగా మెల్లగా నడవండి. ఎంత సాయం చేసిన మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో
అందరికీ దెబ్బలు తగిలినట్టున్నాయి. రండి పింఛన్ పెడతాను. సరిగ్గా పదినిస్తా. ఎవరండి మీరు? ఇంతకి నువ్వెవర్రా మా ఇంటికి వచ్చి నన్నే కోసం చేస్తున్నావు? ఇది వీళ్ళే సార్. పదరా, లోని పద. రండి సార్. అయ్ బాబోయ్. పదరా. రేయ్, ఇంతకు మీరంతా ఎవర్రా? అయ్యో నాన్న, వాళ్ళనే వనద్దు. వాళ్ళకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చింది నేనే. పూర్తిగా క్యూర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉండమన్నాను. ఓ, మీ పేషెంట్సా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది? ఫారెస్ట్ లో సార్. ఫారెస్ట్ లోనా? ఫారెస్ట్ కి మీరు ఎందుకు వచ్చారు? అది 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 3 రోజుల్లో మా ఫ్రెండ్ పెళ్లి. ఇంకో ఫ్రెండ్ ఏమో యుఎస్ వెళ్ళిపోతున్నాడు. అందుకని తాగుదామని. తాగుదామనా? మద్యపాన నిషేధం జరుగుతున్న ఈ రోజుల్లో మంది ఎక్కడ దొరికిందిరా మీకు? నేను కొట్టంటే నిజం చెప్తానండి. చెప్పు. శతకోటి దరిద్రాలకి అనంత కుటుంబాలని తాగేవాడు ఉండాలి గాని మందు మహాసముద్రంలో దొరుకుతుంది సార్. సరే, అగోరించండి. ఒరే రాజా, ఈ అమ్మాయిని నువ్వు లవ్ చేస్తున్నావా? నా ప్రాణాలు కాపాడిన దేవతరా. నీకు దేవతే. మీరు ఇలా చూసుకుంటుంటే మాకు ఇక్కడ వాచిపోతుంది. ఈ అమ్మాయిని లవ్ చేస్తుంది కానీ నువ్వు ఈ అమ్మాయిని లవ్ చేయట్లేదు. ఇష్టపడటం కాదురా, నా ప్రాణాలు కాపాడినందుకు తన రుణం తీర్చుకోనంది. చిన్ని అబ్బా, చాలా ఊడిపోతుంది జేబులోను. ఎత్తుతా ఎత్తుతా ఎత్తుతా. హలో సార్, మీరే సార్. నమస్కారం సార్. సార్ సార్ అలాగా సార్, చెప్తాను సార్. ఇమీడియట్ గా వెళ్ళి ఎస్ఐ గారికి చెప్తాను సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఎస్ఐ గారింటికి వెళ్ళాలి అర్జెంట్ గా. ఎక్స్క్యూజ్ మీ, ఇందాక మావాడు తెలియక ఏదో వాగేశాడు. దయచేసి మీరేం ఫీల్ అవ్వకండి. కానీ నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నానేమో అని అనిపిస్తుంది. భోజనం చేద్దాం రండి. ఎక్కడికి రా? కార్ రిపేర్ చేయించుకొస్తారా? భోజనం చేసి వెళ్తురు కానీ రండి. అలాగేనండి. బాబు మ్యాటర్ అర్జెంట్. ఇమీడియట్ గా పోస్ట్